క్యాన్సిల్ అవుతుందా? ఇన్ని భయాలు ఉండేటప్పుడు మనకి ఒక ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్‌గా జరుగుతుందని మనకి నమ్మకం వచ్చినప్పుడు, ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. సో, ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని మనం పాస్ అవ్వాలి. మనం జాబ్ సంపాదించాలనే నమ్మకంతోనే ప్రతి యాస్పిరెంట్ కష్టపడాలి. కష్టపడితేనే ఈ జాబ్ మనకి వస్తుంది. నెక్స్ట్ మనకి గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 డేస్‌ని మనం 100 డేస్ మనకి రోజుకొక స్ట్రాటజీ వేసుకొని, రోజుకో ప్లాన్ వేసుకొని, ఇలా మనం స్పాయిల్ చేసుకోకూడదు. మనకి యూట్యూబ్‌లో అయినా, దేంట్లో అయినా ఒకరు ఒక స్ట్రాటజీ చెప్తారు. ఇంకొకరు మరొక స్ట్రాటజీ చెప్తారు. ఒకసారి ఒకరిది నచ్చుతుంది. ఇంకోసారి ఇంకొకరిది నచ్చుతుంది. మన స్ట్రాటజీ అనేది మారిపోకూడదు ఎప్పుడు. మనకి ఏ స్ట్రాటజీ మనకి సూట్ అవుతుందనేది మనకి మాత్రమే తెలుసు. వేరే ఒకరు చెప్తే మనం దాన్ని వేసుకోలేము. కాబట్టి మనం ఒక స్ట్రాటజీ వేసుకున్న తర్వాత